మెడికల్ ప్రాసెస్ చెప్పండి బ్రో, ఎలా జరిగిందో. ముందు రోజు నైట్ 7:00కి డీవీలో స్లిప్ ఇచ్చారు హాస్పిటల్ది. ఓకే. నాది లాలాగూడ వచ్చింది. ఓకే. లాలాగూడ ఆఫ్టర్నూన్ నెక్స్ట్ డే మార్నింగ్ 8:00కి హాస్పిటల్కి రీచ్ అయ్యాం. ఓకే. హాస్పిటల్ రీచ్ అయ్యి 8:30, 9 కల్లా వాళ్ళు మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి బ్లడ్ టెస్ట్కి, యూరిన్ టెస్ట్కి పంపించారు. ఎక్కడ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలి బ్రో? అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అని ఉంది, అక్కడ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ అని. అక్కడ వాళ్ళు చేసుకుంటారు మనల్ని పిలిచి. అక్కడ మనకంటూ ఒక అటెండర్ ఉంటారు. అక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ అంటే తీసుకోవాలి? అక్కడ మనం ఏం లేదు, వాళ్ళే పంపిస్తారు. అక్కడ మన ఆధార్ కార్డు మాత్రం వాళ్ళు మెన్షన్ చేస్తారు. జస్ట్ మనమా కాదని వెరిఫై చేసి వాళ్ళ దగ్గర ఆల్రెడీ మన పేర్లు అన్నీ ఉంటుంది. మనం డీవీ దగ్గర ఏం సైన్ చేసామో ఆ లిస్ట్ అంతా వీళ్ళకి వస్తుంది అనమాట. వాళ్ళు అక్కడ నెంబర్ వైజ్ మమ్మల్ని కాల్ చేశారు. రిజిస్ట్రేషన్ చేసుకొని నేమ్స్ అవి రాసుకొని యూరిన్ టెస్ట్కి, బ్లడ్ టెస్ట్కి పంపించారు. ఓకే. అది అయ్యేసరికి 10:30 అయింది. యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్. ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా చాలా మంది ఆస్పిరెంట్స్కి రీచ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ వచ్చాక మాకు నార్మల్గా డాక్టర్ కూడా చూశాడు. సి టెస్ట్, నార్మల్ ఐ టెస్ట్, విజన్ టెస్ట్ కూడా అక్కడ చేశారు నార్మల్ డాక్టర్. అప్పటికే ఇవి వచ్చేసాయి అన్నమాట, బ్లడ్ టెస్ట్లు, షుగర్, అదే ఆ టెస్ట్లో రిపోర్ట్స్ వచ్చాయి. అంటే అవి డాక్టర్ చెక్ చేసుకున్నాడు, మాకు తెలీదు. కానీ ఆయన కంప్యూటర్లో చెక్ చేసుకొని ఎవరికైనా తేడా ఉంటే ఏమైనా ఉందా ఏంటి అని క్వశ్చన్ చేశాడు అనమాట. ఎవరికి అయితే ఉన్నాయి. ఆ లోపు కొంతమంది ఈసీజీ అయిపోయింది 10:30 తర్వాత. ఈసీజీ, ఎక్స్రే అయ్యాయి. ఎక్స్రే కొంతమందికి అవుతున్నాయి. ఈసీజీ చెకింగ్ డాక్టర్ హార్ట్ బీట్, బీపీ చెక్ చేసేటప్పుడే ఈసీజీ కూడా వాళ్ళు చెక్ చేసుకొని నార్మల్ అయితే నార్మల్, లేదు ఏదైనా తేడా ఉంటే అక్కడే వేరే టెస్ట్ 2D రాశారు. కొంతమందికి అయితే 2 రాశారు మా దీంట్లో. అది ఈసీజీలో అబ్నార్మల్ ఎవరికి రాలేదా? అదే అన్న, ఈసీజీలో అబ్నార్మల్ వస్తే 2D రాస్తున్నారు అన్నమాట. 2D రాస్తే అంటే బయట హాస్పిటల్ వెళ్ళమంటున్నారు, లేదంటే అదే హాస్పిటల్? లాలాగూడలో అయితే అదే హాస్పిటల్ అనుకుంటా. 2Dలో కూడా మళ్ళీ డిఫరెన్స్ వస్తే ఇంకో టెస్ట్ రాస్తున్నారు, అప్పుడు అది బయట హాస్పిటల్కి వెళ్ళాలి. అదే కాచిగూడలో కానీ ఇంకా వేరే హాస్పిటల్ అయితే బయటేనంట. అది ఆ లోపు ఎక్స్రే కూడా అయిపోయింది. అంతా బ్యాచ్ అంతా కలిపి ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఐ డాక్టర్కి వెళ్ళి ఐ డాక్టర్ అందరినీ ఒక 10 minutes చెక్ చేశాడు, ప్రతి ఒక్కరిని 10 minutes చెక్ చేసి అందరిని బయట కూర్చోబెట్టి డ్రాప్స్ చేసి మళ్ళీ ఆయన ఐ మిషన్ ఉంటుంది కదా, అది కూడా చెక్ చేశాడు. ఓకే. తర్వాత అందరికీ టెస్టులు రాశాడు అన్నమాట బయట. అంటే బయటకి వెస్ట్ మారేడు మళ్ళీ సాయి జ్యోతి హాస్పిటల్కి టెస్ట్ రాశారు. ఓకే. టెస్ట్ రాసి అది మార్నింగ్ 9:00కి రిపోర్ట్ పట్టుకొని రమ్మన్నారు. దాంట్లో ఏమైనా తేడా మార్నింగ్ వెళ్ళాం మేము నెక్స్ట్ డే. దాంట్లో ఏమైనా తేడా ఉంటే మళ్ళీ చెక్ చేసి మళ్ళీ ఇంకేదైనా టెస్ట్ అవసరమైతే టెస్ట్ రాశారు. లేదు అక్కడ ఆ టెస్ట్లో నార్మల్గా ఉందంటే సైన్ చేసి పంపించేశారు. అప్పటికే అన్నీ కంప్లీట్ అయిపోయి ఉంటాయి మనకి, అంటే ఈ బ్లడ్, యూరిన్, హార్ట్ బీట్, ఈసీజీ, ఎక్స్రే అన్నీ కంప్లీట్ అయిపోయి ఉంటాయి. కొంతమందికి నార్మల్గా, కొంతమందికి ఈ గ్యాప్లోనే ఫిజికల్ కూడా అయిపోయింది. అంటే డాక్టర్ చెకింగ్ మొత్తం బాడీ మొత్తం చెక్ చేస్తారు కదా, అది కూడా అయిపోయింది. బాడీలో ఏమేమి చెక్ చేస్తున్నారు బ్రో? బాడీ మొత్తం విత్ ఇన్నర్స్తో ఉండాలి, మొత్తం చెక్ చేస్తున్నారు. అది స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయా, స్టిచెస్ ఏమైనా ఉన్నాయా? స్క్రాచెస్ ఉంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అది ఎప్పుడు అయింది, ఎందుకు అయింది, ఇప్పుడు ఏమైనా పెయిన్ ఉందా, అది చెక్ చేస్తారు. స్టిచెస్ అయినా ఏదైనా. లేదు నీకు బాడీ పార్టే కొంచెం నార్మల్గా కాకుండా ఏదైనా ఉంటే దానికి స్కాన్ అవసరమైతే స్కాన్, ఎక్స్రే అవసరమైతే ఎక్స్రే చేయిస్తున్నారు. ఇంకా ఫిజికల్గా కూడా ఆయన పట్టుకొని టెస్ట్ చేస్తున్నాడు అన్నమాట. అంటే చెయ్యి బాగాలేదంటే చెయ్యి పట్టుకొని నీకు గ్రిప్ ఉందా లేకపోతే పెయిన్ ఉందా అని చెక్ చేసి నార్మల్ అయితే నార్మల్ రాస్తున్నారు. ఇంకేదైనా అవసరం అయితే ఎక్స్రే అది తీయమని చెప్తున్నారు. అంతే బ్రో. అది ఫైనల్గా
ఒక వాళ్ళ దగ్గర ఇది ఉంది ప్రింట్అవుట్. ప్రింట్అవుట్లో అన్నీ నోట్ చేసుకొని సైన్స్ థంబ్ అది పెట్టి ఫైనల్గా పంపించేశారు. ఓకే. దీంట్లో ఎక్కడైనా తేడా ఉంటే దానికి అప్పటికప్పుడే మనకి వేరే టెస్ట్ రాసి మ్యాక్సిమం మనకి ఆన్గోయింగ్లో వెళ్ళేలాగే అరేంజ్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఈసీజీ దగ్గరే నీకు ప్రాబ్లం అంటే ముందే ఈసీజీ దగ్గర 2D రాసి పంపించి చెక్ చేసుకోండి. అదే ఎక్స్రే దగ్గరే ప్రాబ్లం అంటే డాక్టర్ దగ్గరికి తెలుస్తుంది కాబట్టి డాక్టర్ నీ ఎక్స్రేలో ఇది ప్రాబ్లం ఉంది, ఈ టెస్ట్ రాస్తున్నాను, ఇది చేయించుకొనిరా. సో మనకి అంటే రీమెడికల్ దాకా వెళ్ళేలా కాకుండా ప్రతిదీ ఇప్పుడే లో ప్రాసెస్ ఈజీగా అయ్యేలాగే మన కోసం వాళ్ళు మంచి పాజిటివ్గానే ఉన్నారు. రీమెడికల్ గాని ఇవ్వట్లేదా? అదే రీమెడికల్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఇస్తున్నారు. రీమెడికల్ రాకుండానే అంటే వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే ఎక్స్ట్రా టెస్ట్ రాసి అది పట్టుకొనిరా అని చెప్పి దాన్ని కూడా చెక్ చేసి క్లియర్ అయితే క్లియర్, లేకపోతే రీమెడికల్ అంటే ఎవరికి ఏం అవ్వలేదు. మా బ్యాచ్లో 12 మెంబర్స్ అందరిది ఫినిష్ అయిపోయింది. నార్మల్గా అయితే ఎందుకు రీమెడికల్ అనేది కూడా వాళ్ళకి రీజన్ చెప్పి బయటికి పంపిస్తున్నారు. మరి నెక్స్ట్ టైం అంతే బ్రో, సైన్ చేయించుకొని బయటికి పంపించేసారు. బ్రో ఏంటి బ్రో? అదే చెప్పా కదా, నార్మల్ డాక్టర్ చెక్ చేశాడు. డాక్టర్ దగ్గరికి వచ్చాక టైప్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏంటి బ్రో? ఐ టెస్ట్ లో ఉన్న అంటే టైప్స్ ఉంటాయి కదా, ఫండస్ టెస్ట్, కలర్ బ్లైండ్నెస్, డిస్టెన్స్, ఇయర్, అవన్నీ. అది నాకు అదే నేమ్స్ అవి సరిగా ఐడియా లేదు. అవన్నీ 1 గోలోనే చేశారు అన్నమాట. డిస్టెన్స్ విజన్ ఎన్ని మీటర్స్ ఎగ్గేశారు బ్రో ఎగ్జాక్ట్? ఖచ్చితంగా 6 మీటర్స్ ఉంది. 6 మీటర్స్. ఇంకా కొంతమంది భయంతో 6 మీటర్ పైన ఉంది అన్నారు, కానీ ఆ రూమ్ లెంతే 6 మీటర్స్ ఉంటుంది. 6 మీటర్స్ ఉంది. సి సెక్షన్ లో మన లైట్ అయితే ఆపేస్తారు. సి సెక్షన్ దగ్గర లైట్ ఉంటుంది. లాలా కూడా డాక్టర్ ఏంటంటే నీకు మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చాక కూడా స్క్రీన్ మీద సి టెస్ట్ కానీ స్క్రీన్ మీద ఆల్ఫాబెటిక్ టెస్ట్ కానీ కూడా చేస్తున్నారు అన్నమాట. అవును, లాలాగూడలో ఇది విన్నాం బ్రో, అంటే ఆల్ఫాబెట్ మరి సీకట్ రెండు టెస్ట్లు చేస్తున్నారు అంటున్నారు. మరి 2 టెస్ట్ చేస్తున్నారు, 2 సార్లు టెస్ట్ చేస్తున్నారు. అంటే నార్మల్ డాక్టర్ స్టార్టింగ్ లోనే చేసేస్తున్నారు. అప్పుడు ఆయన రాస్తున్నాడు కూడా, అంటే 6/6 లేకపోతే ఏంటని. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చాక కూడా డాక్టర్ కూడా స్క్రీన్ మీద వేసి చెక్ చేస్తున్నారు అన్నమాట. ఓకే. మేల్ డాక్టర్, ఫీమేల్ డాక్టర్ నార్మల్గా ఉంది. నార్మల్గా అందరికి టెస్ట్ చేసినట్టు చేసి నార్మల్గా వెళ్ళిపోతుంది అన్నమాట. దీంట్లో సీకట్ దాంట్లో ఎవరికి ఏం ప్రాబ్లం లేదా? మేము 12 మెంబర్స్ వెళ్ళాం. మా దీనికైతే ఎవరికి లేదు. ప్రాబ్లం వస్తే నువ్వు టెన్షన్ పడుతున్నావా లేకపోతే చెప్పావా లేదని డాక్టర్ అడిగి మళ్ళీ బయట కూర్చోబెట్టి 10 నిమిషాలు మెడిటేషన్ చేసి రా అని చెప్పారు. మా వరకు అయితే చెప్పొచ్చా బ్రో అది డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ నుంచి ఈజీగా చెప్పొచ్చు. మెయిన్ కాన్ఫిడెన్స్, డాక్టర్ దగ్గరికి వెళ్ళాక కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ టెస్ట్ మనకి ఫినిష్ అయిపోయింది. ఫిజికల్గా నార్మల్గా డాక్టరే చెక్ చేస్తాడు. అవన్నీ ఫినిష్ అయిపోయాకే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సో డాక్టర్కి ఆల్రెడీ తెలుసు నీకు 6/6 ఉందని. సో నువ్వు కాన్ఫిడెన్స్గా చెప్తే 1 గోల్ వెళ్ళిపోతావు. 6/9 ఉన్నా ఏమన్నా పార్ట్స్గా పెట్టే అవకాశాలు ఉన్నాయి లేదంటే? లేదు బ్రో, లాలాగూడలో అయితే లేదు. 6/9 నీకు ఉంది అంటే ఇంకా 6/9 ఉందని చెప్తారు, ఇచ్చేస్తారు. అంటే ఒక 6/6 ఉండి ఒక 6/9 ఉన్నా ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ఖచ్చితంగా. అంటే నువ్వు నీకు 6/9 ఉందా లేదా కాదు, నువ్వు చెప్పావంటే 6/6 అంతే. ఓకే. చెప్పలేదంటే ఖచ్చితంగా ఇదే బ్రో. మిమ్మల్ని సీకట్ లో ఎన్ని టైమ్స్ అడిగారు ఒకైతో? నాకు డాక్టర్ అయితే ఏం అడగలేదు. నాకు ఫీల్డ్ టెస్ట్ ఎక్కువ సార్లు చేశారన్నమాట. సి టెస్ట్ నార్మల్ డాక్టర్ చేశారు. నాకు ప్రతిదీ 2-3 సార్లు అడిగారు అంతే. అంటే రాంగ్ చెప్తుంటే లెవెల్ టు లెవెల్ అలా మారుతుంది కదా, దాంట్లో 2-3 సార్లు అడిగారు అంతే. అంటే రాంగ్ చెప్తుంటే ఏమని అంటున్నారా? అదే నేనైతే రాంగ్ చెప్పలేదు బ్రో. ఓకే. 1-2 రాంగ్ చెప్తే వాళ్ళు ఏం చెప్పరు. మళ్ళీ ఎక్కువ రాంగ్ చెప్తే మాత్రం బయటికి వెళ్ళి కూర్చో అని చెప్పి మళ్ళీ మనకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నారు అన్నమాట. అప్పుడు కూడా చెప్పకపోతే వాళ్ళు రాసేస్తున్నారు 6/9 అని. ఎంత టైం తీసుకోవచ్చు బ్రో అంటే చెప్పడానికి? మనకి చూడడం వెంటనే కనిపించదు కదా. అదే ఇప్పుడు మీరు రివ్యూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ చెప్పాల్సింది ఏంటంటే స్లోగానే చెప్పాలి. నువ్వు కంగారు పడి స్పీడ్గా చెప్తే
దాంట్లో రాంగ్ కౌంటింగ్ ఎక్కువ అవుతుంది అన్నమాట. అంటే నువ్వు 10 చెప్పినప్పుడు 3 రాంగ్ అంటే ఆడు 3 రాంగ్ చెప్పావనేది లెక్క పెడతాడు, కానీ నువ్వు 10 ఆన్సర్ చేసావని లెక్క పెట్టాడు. అదే 3 4 నువ్వు ఆన్సర్ చేస్తే ఒకటి రాంగ్ అయినా ఒకటే రాంగ్ చేశాడులే, 3 రైటే చెప్పాడు కదా. యాక్చువల్గా 10లో 3 అన్నా 3లో 1 అన్నా ఈక్వలే. ఓకే. సో నువ్వు 3 4 చెప్తే సరిపోతుంది అన్నమాట. స్లోగా చెప్పేటప్పుడు ఇది వేరియేషన్ ఉంటుంది, కౌంటింగ్ వేరియేషన్. టైం ఇస్తున్నారా వాళ్ళు? వాళ్ళు టైం ఇస్తారు, మనం కూడా స్లోగానే చెప్పాలి. ఓకే. స్పీడ్గా చెప్తే ఇది నేను చెప్పా కదా 10లో 3 అంటే ఎక్కువ రాంగ్స్ చెప్పేటట్టు వాడు కనబడుతుంది. ఓకే. అదే 4లో 1 రాంగ్ చెప్పారంటే 1 రాంగ్ చెప్పాడు కదా అని లెట్ గో చేస్తారు అన్నమాట. అంతే బ్రో. ఈ సీకట్ టెస్ట్లో ఎవరిని రిజెక్ట్ చేయలేదా? మా 12 మెంబర్స్ని ఎవరిని రిజెక్ట్ చేయలేదు. ఒక ఇద్దరు సీకట్ బాగా చెప్పకపోతే నువ్వు టెన్షన్ పడుతున్నావేమో, బయటికి వెళ్ళి కూర్చో, మెడిటేషన్ చేయి, 10 minutes తర్వాత మళ్ళీ పిలుస్తామని చెప్పి పిలిచారు. అయిపోయింది బ్రో. ఇది నియర్ విజన్ బ్రో? నియర్ విజన్ కూడా మాదైతే ఎవరు ఫెయిల్ అవ్వలేదు. బుక్ ఇస్తారు డాక్టర్ కూర్చోబెట్టి, బుక్లో ఈ లైన్ నీకు కనబడుతుందా, ఈ లైన్ స్పెల్లింగ్ చెప్పు, ఈ లైన్ మొత్తం సెంటెన్స్ చదువు అని చెప్తున్నారు. అది చదివేశారు అందరు కూడా. కలర్ బ్లైండ్నెస్? కలర్ బ్లైండ్నెస్, ఇంకా కలర్ బ్లైండ్నెస్ ఎవరికైనా ఉంటే మెడికల్కి కూడా వెళ్ళకుండా ఇంట్లో కూర్చోవడమే బెటర్. అంతే అంటావు మరి? 100% అంటే 100%. ఓకే. ఎందుకంటే కలర్ బ్లైండ్నెస్ నెంబర్స్ చెక్ చేస్తున్నారు, మ్యాపింగ్, కలర్ బ్లైండ్నెస్ లో లాస్ట్ లో బుక్ లో మ్యాపింగ్ ఉంటుంది. అవునులే, పాత్ కూడా చెక్ చేస్తున్నారు. అండ్ ఫీల్డ్ టెస్ట్ విత్ గ్లాసెస్, గ్రీన్ అండ్ రెడ్ లెన్సెస్ తో ఫీల్డ్ టెస్ట్ లో డాట్స్ ఉంటాయి 6 meters ఏవే మనకి. ఆ డాట్స్ కూడా కౌంట్ చేయాలి, కలర్ చెప్పాలి, ఏ సైడ్ ఉందో చెప్పాలి, టోటల్ కౌంట్ కూడా చెప్పాలి. ఓకే. సో ఏది రాంగ్ చెప్పినా అదే కౌంట్ ఏమైనా రాంగ్ చెప్తే మరి అంటే ఇంకోటి అంటే ఒక 3-4 times నీకు అడుగుతారు, అంటే వేరేగా. ఓకే. దాంట్లో నువ్వు ఎన్ని కరెక్ట్గా చెప్తున్నావు, అది పర్సంటేజ్ ఆఫ్ రాంగ్స్ ఎక్కువ అయ్యానుకో నీకు ఆటోమేటిక్గా నీకు ఆల్రెడీ ఏదో ప్రాబ్లం ఉంది అని ఆయనకి అర్థమైపోతుంది అన్నమాట. రాంగ్ అంటే నార్మల్గా అయితే కలర్ బ్లైండ్నెస్కి సైట్కి సంబంధం లేదు. కలర్ బ్లైండ్నెస్ ఉంటే ఖచ్చితంగా నీకు అది కనిపించదు, నువ్వు రాంగ్ కౌంట్ కన్ఫర్మ్గా చెప్తావు అనమాట, నువ్వు గెస్ కూడా చేయలేవు. ఓకే. ఎందుకంటే కలర్ అంతా నీకు గ్రీన్, అంటే గ్రీన్ రెడ్ ఒకేలా కనబడుతుంది, సో మనం కౌంట్ చెప్పలేం. అది బ్రో. ఇది లైట్స్ ఇండికేట్ చేస్తున్నారు కదా బ్రో, 3 or 4 లైట్స్ ఇండికేట్ చేస్తున్నారు కదా, గ్రీన్. అదే బ్రో, ఇప్పుడు నేను చెప్పా కదా ఫీల్డ్ టెస్ట్. అవునవునులేండి, అదేనా ఇంకా? అదే ఒక అంటే మనకి 6 feet అవేలో పెడతారు. దాంట్లో 4 sections ఉంటాయి, ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్. 4 sections 2 ఎల్లో లేకపోతే 2 గ్రీన్, 1 రెడ్ అలా అరేంజ్ అయ్యి ఉంటాయి. వాటిలో నువ్వు ఎన్ని డాట్స్ నీకు కనబడుతున్నాయి, అది ఏ కలర్లో కనబడుతున్నాయి, ఏ సైడ్ కనబడుతున్నాయి, అది క్లారిటీగా వాళ్ళకి చెప్పాలన్నమాట. దాంట్లో కూడా స్లోగా నిదానంగా చెప్పాలి. ఓకే. అలా అయితేనే మనం క్లారిటీ ఇవ్వగలుగుతాం. వాడు 2-3 questions అడగకుండా ఒక క్వశ్చన్కే మనకి పాస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఐకి పవర్ టెస్ట్ ఏం చేయట్లేదు బ్రో? ఐకి పవర్ టెస్ట్ ఇంకా అంటే డాక్టర్కి డౌట్ వచ్చి ఏమైనా తేడా ఉంటే అప్పుడు ఐకి పవర్ టెస్ట్ చేస్తున్నారు, లేకపోతే నార్మల్ లెట్ గో అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైమే డాక్టర్ టెస్ట్ రాస్తున్నాడు హైదరాబాద్లో అయితే ఎవరికైనా. సో అంటే అంటే ఆయన ఏం గమనించాడు టెస్ట్ చేసినప్పుడు, అంటే నర్వ్స్ వీక్గా ఉంటే అదొక టెస్ట్, లేకపోతే ఏదో ఒక టెస్ట్, అంటే ఏది అవసరం అయితే అది టెస్ట్ రాసి బయటికి పంపిస్తున్నాడు. సో దాంట్లోనే క్లారిటీ వచ్చేస్తున్నాయి. రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయంటే ఇంకా టెస్ట్లోనే నార్మల్ వచ్చాయి కాబట్టి ఇంకా టెస్ట్లు ఏమి నార్మల్ టెస్ట్స్ ఏమి ఉండవు అనమాట. నర్వ్స్ వీక్గా ఉంటే అంటే సెకండ్ డే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక దాంట్లో ఏదైనా నార్మల్ కానిది చూపించింది అనుకో, మళ్ళీ వేరే టెస్ట్, అంటే ఈ నర్వ్స్ అయినా వీక్గా ఉన్నాయేమో అని చెప్పి వేరే టెస్ట్ రాసి ఆఫ్టర్నూన్ కల్లా మీరు అది రిపోర్ట్ తీసుకురండి అని చెప్పి దాంట్లో ఓకే కాదు అని టెస్ట్ చేస్తున్నారు అన్నమాట. ఇది ఇప్పుడు ఇంకొక డౌట్, మేజర్ డౌట్ ఇది అందరికి. ఐస్ రెడ్గా ఉండడము, లేదా ఐస్ లో మోల్స్ ఉండడము, లేదా ఐస్ మీద వైట్ లేయర్ లాంటి అలా. అదే బ్రో, అది మనకి విజన్ కి డిస్టర్బెన్స్ లేనంత వరకు అవి ఏం ప్రాబ్లం లేదు. అది కూడా ఇంకా ఆయనకి మరీ డౌట్ ఉంటే దాంట్లో కూడా ఒక టెస్ట్ రాస్తున్నాడు, అది క్లియర్ నార్మల్ అని తెలిసిపోతుంది అన్నమాట. ఓకే. హై అండ్ టెస్టే రాస్తున్నాడు, 2000 అలా కాస్ట్ పడుతుంది అది. అదే నార్మల్గా ఐ మీద ఇది బ్రో వైట్ గా అది. అదే బ్రో, విజన్ లో
ఏం లేకపోతే ప్రాబ్లమే లేదు అనమాట. ఓకే ఓకే. ఇది ఫండస్ టెస్ట్ ఇవన్నీ ఏం చేయట్లేదా? అదే అన్నీ అంటే నాకు ఆ నేమ్స్ సెపరేట్గా తెలీదు, కానీ చెప్పారు కదా ఫండస్ టెస్ట్ అంటే మిషన్లో పెట్టి చూస్తారు అదేనేమో. అన్నీ 1 గోలో ఖచ్చితంగా అన్నీ చేస్తున్నారు. ఓకే ఓకే. లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నా అంటే చెక్ చేస్తారా? ఈజీగా అంటే హైదరాబాద్లో అయితే తెలుస్తుంది. ఓకే. ఫెయిల్ చేస్తున్నారా లేదా అనేది నాకు క్లారిటీ లేదు, ఎందుకంటే మా బ్యాచ్ అంతా పాస్ అయిపోయారు కాబట్టి. ఓకే. కానీ అది కూడా నీకు లెంత్ ఎందుకు తగ్గింది అని క్లారిటీగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అది అబ్నార్మల్గా లెంత్ ఉందంటే వేరే టెస్ట్ కూడా రాస్తున్నారు. మా దీంట్లో అయితే ఎవరికి రాయలేదు, సో నాకు ఐడియా లేదు. స్కిన్ టై ఉన్న ప్రాబ్లమేనా? స్కిన్ టై అదే తెలీదు బ్రో. నార్మల్గా నోటిఫికేషన్ ప్రకారం అయితే ప్రాబ్లం కాదు. అదే మెల్లకన్ను అంటారు కదా, అదే అన్నాను. యాజ్ పర్ నార్మల్గా నోటిఫికేషన్ ప్రకారం అయితే కాదు. మా ఓన్ సిస్టర్ కూడా ఏఎల్పీనే, వాళ్ళ దీంట్లో చాలా మంది ఇది ఉన్నారు, అదైతే ప్రాబ్లం కాదు. ఓకే. ఇవి ఎల్బోస్ హ్యాండ్స్ ఖచ్చితంగా చెక్ చేస్తున్నారు. అది అబ్నార్మల్గా ఉంటే ఎక్స్రే రాస్తున్నారు. దాంట్లో ఏం ప్రాబ్లం లేదంటే నార్మల్ రాస్తున్నారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇది ప్రాబ్లం ఉంది అని వాళ్ళకి చెప్తున్నారు. అది అంటే డాక్టర్స్ తెలుస్తుంది కదా అది ప్రాబ్లమా కాదని, దాన్ని బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఓకే. మా దీంట్లో ఒక ఇద్దరికి ఎక్స్రే రాస్తారు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదని వచ్చింది, వాళ్ళకి లెట్ గో చేస్తారు అన్నమాట. లెగ్స్ కానీ చూస్తున్నారా? అన్నీ చూస్తున్నారు, లెగ్స్ చూస్తున్నారు. ఇది ఫుట్ అంటారు కదా, అవునవును, ఫ్లాట్ ఫుట్ కూడా చెక్ చేస్తున్నారు. ఓకే. ఇయర్ టెస్ట్ చేస్తున్నారా బ్రో? ఇయర్ టెస్ట్ చేస్తున్నారు బ్రో. మనకి అదే సేమ్ ఐ టెస్ట్ లాగా ఎంత డిస్టెన్స్ లో కూర్చుంటామో డాక్టర్ అక్కడ కూర్చుంటాడు, మనం ఇక్కడ కూర్చొని మనకి కాంపౌండర్ అటెండర్ ఉంటారు, ఆయన మనకి ఒక చెవు మూసి ఆయన బ్యాక్ సైడ్ ఆల్ఫాబెట్ నెంబర్ చెప్తారు, అది మనం రిపీట్ చేయాలన్నమాట. ఏదైనా డౌట్ వస్తే కొంచెం ఎక్కువసేపు అడుగుతారు, లేదంటే ఒక ఇయర్ కి 3-4 అడుగుతున్నారు, ఫినిష్ చేస్తున్నారు. ఒక ఇయర్ వినపడి ఒక ఇయర్ కొద్దిగా లైట్ గా వినపడితే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అదే బ్రో, నువ్వు నెంబర్స్ రిపీట్ ఎన్ని కరెక్ట్ గా చేస్తున్నావు అనేది ఆయన కౌంట్ చేసుకుంటాడు. ఓకే. దాన్ని బట్టి మనకి ఆయన ఇచ్చేస్తాడు అన్నమాట. ఒక ఇయర్ కి అంటే ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ ఆపరేషన్ అంటే చేశారు. ఓకే. అదేమన్నా ఇప్పుడు మరి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అదే బ్రో, అది మిషన్ పెట్టి ఏం చెక్ చేయించట్లేదు, ఆయన లైట్ కొట్టి చెక్ చేస్తాడు. ఇద్దరు ఎనీ అంటే విజిబుల్ గా ఏదైనా ప్రాబ్లం ఉందా ఇయర్ లో, అండ్ వినిపిస్తుందా లేదా, ఓకే అంతే. ఓకే బ్రో. ఓకే బ్రో.